ఆరుగాలం కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడూ లేని విధంగా యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుండి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మొదట తమ గ్రామ రైతులకు ఇచ్చాక ఇతర గ్రామాల రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాది ఎగ్లాస్పూర్ మా దుర్గం సంపాదన. మా ఊళ్ళో పిండి బత్తాలకు ఇబ్బంది అయింది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు ఏ ఇబ్బందులు కాలే. కరెంట్ ఇబ్బంది కాలే, పిండి బత్తాలకు ఇబ్బంది కాలే, రైతుకి ఏ ఇబ్బంది కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మా రైతులకు పంట పొలాలకు మందులు అంతలేవు, ఎరువులు అంతలేవు, ఏ వంతులు కరెంట్ అంతలేవు, ఎండిపోతున్నాయి. మాకు ఇబ్బందులు తయారైతున్నాయి. యూరియా అంతలేవు, ఏ వ్యవస్థ కానీ చక్కగా నడతలేవు. ఇంకా కూడా బయటికి పోతే కూడా మండలాల్లో కూడా పనులు అయితే లేవు. ఇంకెక్కడికి పోయినా మా రైతులను దేకటోడే లేరు. రైతు అంటే వీళ్ళు ఇచ్చేటోడే లేడు, మమ్మల్ని చూసేటోడే లేరు, మమ్మల్ని ఆదుకునే నాదుడే లేదు. మాకు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే తెలంగాణ ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేవు. సంతోషంగా సంబరంగా వ్యవసాయంగా కరెంటు పిండి బత్తాలు ప్రతి ఒక్క వస్తువైనా మంచిగా జరిగినాయి. ఇప్పుడు మాత్రం అటువంటి ప్రభుత్వం లేకుండా అయిపోయింది. మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఊళ్ళో ఎగ్లాస్పూర్లో కానీ పిండి బత్తాలకు దానికి మాకు ఇబ్బందులు లేకుండా ఉండాలని మేము కోరుకుంటాము.